అక్టోబర్ 3 చరిత్రలో ఈ రోజు 2014 అక్టోబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ ప్రసారం చేయబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ ప్రజలతో నేరుగా సంభాషించటం, ఇంకా వారి అభిప్రాయాలు, ఆందోళనలు, ఇంకా సూచనలను చర్చించటం ఈ కార్యక్రమం లక్ష్యం. 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన స్వచ్ఛతా అభియాన్ గురించి ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. స్వచ్ఛతా కార్యక్రమం కేవలం ప్రభుత్వం చేసే ఉద్యమం కాదని, దేశం మొత్తం చేసే ఉద్యమం కావాలని, అందులో పౌరులందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. దీనితో పాటు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వ్యవసాయం, విద్య, ఉపాధి, మహిళా సాధికారతపై చర్చించారు. కార్యక్రమం మొదట హిందీలో ప్రసారం చేయబడినప్పటికీ ఇది దేశంలోని అనేక భాషల్లోకి అనువదించబడింది, ఇంకా ప్రసారం చేయబడుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు దీనితో కనెక్ట్ అవ్వగలరు. ఈ కార్యక్రమం దూరదర్శన్తో పాటు ఆల్ ఇండియా రేడియో, ఇంకా వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రసారం చేయబడుతుంది. 1977 అక్టోబర్ 3న భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అవినీతి కేసులో అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఆమె ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది. ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించారు. ఇది 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. పత్రికా సెన్సార్షిప్ విధించబడింది. ఇంకా ప్రభుత్వం తన ప్రత్యర్థులపై కఠినమైన అణిచివేతను తీసుకుంది. ఆ తర్వాత ఈ రోజు ఇందిరాగాంధీ అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై అరెస్టయ్యారు. ప్రధాని పదవిని దుర్వినియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఎమర్జెన్సీ సమయంలో ఆమె తీసుకున్న నిర్బంధ స్టెరిలైజేషన్ ప్రచారం, ప్రజాస్వామ్య సంస్థలపై విధించిన ఆంక్షలు వంటి కొన్ని నిర్ణయాలు కూడా తీవ్రంగా విమర్శించబడ్డాయి. ఎమర్జెన్సీ ప్రజల అసంతృప్తికి దారితీసింది. ఇంకా ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. జనతా పార్టీ భారీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు. 2007 అక్టోబర్ 3న బందిపుర ఆపరేషన్ లో నయాబ్ సుబేదార్ సుభాష్ చంద్ర వీరమరణం పొందారు. ఆ తర్వాత ఆయన ధైర్య సాహసాలు, ఇంకా అసాధారణ ధైర్యానికి మరణానంతరం అశోక చక్ర పురస్కారం లభించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా జిల్లా కమాండర్ తో సహా కొందరు కరుడుగట్టిన ఉగ్రవాదులు బందిపుర జిల్లాలో ఉన్నారని భద్రతా బలగాలకు నిఘా వర్గాల సమాచారం అందింది. ఆ తర్వాత సెర్చ్ చేసి ధ్వంసం చేయాలని నిర్ణయించారు. నయాబ్ సుబేదార్ సుభాష్ చంద్ర ఇంకా ఆయన సహచరులు పథకం ప్రకారం బందిపురలోని అనుమానిత ప్రాంతానికి చేరుకుని సర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. కొద్దిసేపటికే భారత సైనికులు భయంకరమైన ఉగ్రవాదులతో భీకర ఎన్కౌంటర్ ను ఎదుర్కొన్నారు. నయాబ్ సుబేదార్ సుభాష్ చంద్ర ముందుండి నాయకత్వం వహించి ఉగ్రవాదులతో పోరాడారు. ఆర్గనైజేషన్ జిల్లా కమాండర్ సహా 2 ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. అయితే భారీ కాల్పుల్లో నయాబ్ సుబేదార్ సుభాష్ చంద్రకు పలు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ఆయన్ను బలి తీసుకున్నారు. 2010 అక్టోబర్ 3న భారతదేశంలో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 2010 అక్టోబర్ 3 ఇంకా 14 మధ్య ఢిల్లీలో ఆటలు జరిగాయి. ఇవి 19వ కామన్వెల్త్ గేమ్స్. ఇంకా భారతదేశం ప్రతిష్టాత్మకమైన క్రీడా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ క్రీడల్లో 71 దేశాల నుంచి మొత్తం 6081 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ గేమ్ లో భారత అథ్లెట్లు 38 స్వర్ణాలు, 77 రజతాలు, 36 కాంస్య పతకాలు సాధించారు. తద్వారా ఆస్ట్రేలియా తరువాత భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమానికి సన్నాహక భారత ప్రభుత్వం ఇంకా ఢిల్లీ పరిపాలన కొత్త స్టేడియాల నిర్మాణం, రోడ్లు, ఇంకా ట్రాఫిక్ వ్యవస్థల మెరుగుదలలు, ఇంకా ప్రజా రవాణా వ్యవస్థతో సహా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల మెరుగుదలను చేపట్టింది. 2010 అక్టోబర్ 3న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వ సంపదను అద్భుతంగా ప్రదర్శించారు. అంతేకాకుండా ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో పలువురు అంతర్జాతీయ కళాకారులు ఇంకా భారతీయ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
ఇరాన్ 1932 అక్టోబర్ 3న బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇరాక్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమి పాలైనప్పుడు బ్రిటన్ 1920లో శాన్ రెమో ఒప్పందం ప్రకారం ఇరాక్ పై తన నియంత్రణను ఏర్పాటు చేసింది. ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ ద్వారా బ్రిటన్ కు ఆదేశంగా కేటాయించబడింది. ఇరాక్ ను బ్రిటిష్ పాలనలోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత క్రమంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఇరాక్ లో జాతీయవాద భావాలు వేగంగా పెరగటం ప్రారంభించాయి. ఇరాకీ తిరుగుబాటు 1920లో జరిగింది. ఇందులో ఇరాకీ ప్రజలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు. ఇంకా స్వాతంత్ర్యం కోరారు. ఈ తిరుగుబాటు అణిచివేయబడింది. అయితే ఇది ఇరాక్ కు చట్టబద్ధమైన రాజకీయ పరిష్కారాన్ని కనుగొనేలా బ్రిటిష్ పాలకులను బలవంతం చేసింది. ఆ తర్వాత 1921లో బ్రిటన్ అమెరికాలో రాజ్యాంగబద్ధమైన రాచరికాన్ని స్థాపించి మొదటి ఫైనల్ ను ఇరాక్ రాజుగా చేసింది. అయినప్పటికీ ఇరాక్ ఇప్పటికీ బ్రిటిష్ ప్రభావంలో ఉంది. ఇంకా ఇరాక్ సైనిక ఇంకా విదేశాంగ విధానాలపై బ్రిటన్ నియంత్రణను కలిగి ఉంది. తదనంతరం 1930లో బ్రిటన్ ఇంకా ఇరాక్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిని ఆంగ్లో ఇరాకీ ఒప్పందం అని పిలుస్తారు. ఈ ఒప్పందం ప్రకారం 1932లో ఇరాక్ కు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజున ఇరాక్ ను లీగ్ ఆఫ్ నేషన్స్ స్వతంత్ర దేశంగా గుర్తించింది. జర్మనీలో అక్టోబర్ 3ని జర్మన్ యూనిటీ డేగా జరుపుకుంటారు. ఈ రోజు 1990లో తూర్పు ఇంకా పశ్చిమ జర్మనీల పునరేకీకరణ జ్ఞాపకార్థం ఇంకా జర్మనీకి జాతీయ సెలవు దినం కూడా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ 4 విజయవంతమైన శక్తుల మధ్య విభజించబడింది. యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, బ్రిటన్ ఇంకా ఫ్రాన్స్. 1949లో 2 వేరువేరు జర్మన్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పశ్చిమ జర్మనీ ఇంకా తూర్పు జర్మనీ. పశ్చిమ జర్మనీని ఒక ప్రజాస్వామ్య రాజ్యం ఇంకా నాటోలో భాగం. అయితే తూర్పు జర్మనీ ఒక సోషలిస్ట్ రాజ్యం ఇంకా సోవియట్ యూనియన్ ప్రభావంలో ఉంది. 1961లో బెర్లిన్ గోడ నిర్మించబడింది. ఇది 2 జర్మనీల మధ్య విభజనకు చిహ్నంగా మారింది. 1980ల చివరిలో తూర్పు జర్మనీలోని ప్రజలు స్వేచ్ఛ ఇంకా ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేయటం ప్రారంభించారు. బెర్లిన్ గోడ 1989 నవంబర్ 9న పడిపోయింది. ఇది జర్మన్ పునరేకీకరణలో ఒక ప్రధాన మలుపు. ఈ సంఘటన తరువాత 2 జర్మనీల ఏకీకరణ ప్రక్రియ వేగవంతమైంది. 1990 అక్టోబర్ 3న పశ్చిమ ఇంకా తూర్పు జర్మనీ అధికారికంగా తిరిగి కలిసి ఏకీకృత జర్మనీని ఏర్పరిచాయి. ఈ చారిత్రక దినాన్ని జర్మన్ యూనిటీ డేగా జరుపుకుంటారు.